హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము బోనాలకి అన్నీ చెప్పేసి శారీస్ అయితే కొనుక్కున్నాము. సో అవి ఎట్లా ఉన్నాయి, ఏ కాస్ట్లో తీసుకున్నాము అని ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తాను. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చిందంటే మనందరికీ పండుగ వాతావరణం మొదలవుతుంది. ముఖ్యంగా బోనాల పండుగ అంటే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే పవిత్రమైన రోజు. సో ఈ సందర్భంగా మా అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి కొత్త చీర కూడా పెట్టాలని అనుకుంటాము. అందుకే అమ్మవారికి నచ్చే విధంగా మంచి రంగులో అందమైన డిజైన్ మరియు వర్క్ ఉన్న చీర కోసం షాపింగ్కి వెళ్ళాము. అక్కడ ఎన్నో రకాల చీరలు చూసాం. తర్వాత ఈ శారీ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఈ చీర అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. లైట్ ఫస్ట్ అయితే ఈ శారీ అసలు బాగుంటుందా బాగోదా అని ఆలోచించాం. కానీ దాన్ని చూసిన తర్వాత ఎవరైనా వదులుకుంటారా చెప్పండి. నాకైతే ఆ శారీ చాలా నచ్చింది. మా అమ్మనైతే బతిమిలాడి మరీ తీసుకున్నాను. ఈ మధ్య అయితే లైట్ వెయిట్ కలర్లో ఉన్న చీరలే చాలా ట్రెండ్ అవుతున్నాయి. అవి కట్టుకున్నా కూడా చాలా బాగుంటున్నాయి. ఫొటోస్లో రీల్స్లో చాలా చూస్తున్నాం కదా. ఇలాంటి శారీసే చాలా వైరల్గా ట్రెండింగ్గా మారుతున్నాయి. అందుకే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. సో నాకు ఈరోజు అయితే కుదిరింది. ఇట్లాంటి శారీ తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. మా మమ్మీ అయితే టిష్యూ శారీస్ ఎందుకు వద్దు అని చెప్పింది. కానీ ఈరోజు తనే కోరి తీసుకుంది. శారీ నచ్చిందని. అందరమ్మలు అంతే కదా, ఫస్ట్ వద్దనే అంటారు కానీ మన కోసం ఏదైనా చేసేలాగా ఉంటారు. అండ్ ఇంకొకటి పింక్ కలర్ శారీ, మమ్మీ దాన్ని కూడా చూపిస్తుంది. అండ్ ఇది కూడా అన్నమాట. సింపుల్గా ఉన్న కొన్ని శారీస్ చాలా బాగుంటాయి. ఈ పింక్ కూడా తీసుకున్నాము. మా మమ్మీకి అయితే ఇట్లా సింపుల్గా ఉండే శారీసే ఎందుకో చాలా నచ్చుతాయి. అన్నీ ఇలాంటి మోడల్స్ లేదా ఎక్కువ కాస్ట్లో పెట్టేసి హై లెవెల్లో కొనాలని ఎప్పుడు ఆలోచించదు. ఇట్లానే సింపుల్లో తక్కువ రేట్లో తీసుకుంటుంది. అట్లనే ఈ గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాం. నాకైతే పింక్ అంటే ఈ గ్రీన్ కలర్ చాలా సింపుల్గా నచ్చింది. కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ మనమే ఇట్లాంటి శారీస్ కట్టము. ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఇట్లాంటి శారీస్ ఎవరైనా కడతారా? అంతా ఓల్డ్ లాగా ఏదో పాత చీరలాగా చూస్తుంటారు. సో ఇవి నేను తీసుకున్నవి. అండ్ ఆ బ్లూ కలర్ లైట్ వెయిట్ బ్లూ కలర్ అయితే మా అమ్మకి వాళ్ళ అమ్మ కొనిచ్చింది. బాగుంది కదా. చాలా అంటే ఇట్లాంటి శారీసే మమ్మీ ఎక్కువగా తీసుకుంటుంది. ఏదైనా వర్క్ మోడల్లో తీసుకున్నా, ఎంబ్రాయిడరీ వర్క్ మోడల్లో తీసుకున్నా, అట్లాంటివి అయితే మాత్రం అవి మా కోసమే సపరేట్గా తీసుకుంటుంది. ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా బాగుంది. చీర అంచు కూడా చాలా డిజైన్ఫుల్గా ఎంబ్రాయిడరీగా చాలా బాగుంది. పండుగకి ప్రత్యేకంగా ఉండేలా ఉంది. అమ్మవారికి కొత్త చీర బోనం పూలతో అలంకరించి ఎంతో భక్తితో సమర్పించాలని ఈ చీరలు అయితే మేము తీసుకున్నాము. అమ్మవారి దయ మా కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని ప్రతి ఇయర్ చాలా భక్తితో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాము. అమ్మవారి దయ ఉంటే మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, మనం ఎంత డల్గా ఉన్నా సరే ధైర్యంగా ముందుకు ఆమె మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంటి మీద ప్రతి కుటుంబంలో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే అయితే మరి మా ఊర్లో బోనాల సెలబ్రేషన్ ఎలా జరుగుతాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను.